లేదు లిమిటెడ్ మెంబర్స్ అందరికీ నమస్కారములు. ఈరోజు కదిరి నియోజకవర్గపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారి పార్టీలో నేను ఉన్నందుకు మరియు ఆయన కదిరికి మైనార్టీ కోటా కింద నన్ను ఎంపిక చేసినందుకు మన నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులకు వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ దేశంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈయన ప్రజాదరణ చూసి వారికి ఏదైతే కూటమి ఏర్పడిందో, పచ్చ కూటమి, వారు చేస్తున్న దౌర్జన్యం మరియు అత్యాయత్నంను నేను ఖండిస్తూ, మన నాయకులు ఎంత వీళ్ళు పువ్వుల్లో రాళ్ళు వేసి కొడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఓటుతో కొట్టాలని, ఆ కూటమిని తరిమి కొట్టాలని అందరూ నిశ్చయించుకున్నారు. మరియు 4% మైనార్టీ రిజర్వేషన్ని ఇప్పటి వరకు అమిత్ షా మరియు కిషన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. మేము 4% రిజర్వేషన్ మైనార్టీలకు ఎత్తివేస్తామని. అలాగే వారి స్టేట్మెంట్ను ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఖండన ఇవ్వలేదు. అంటే ఈయన కూడా మైనార్టీలకి ఎప్పుడు ద్రోహం చేసినారు, ఇప్పుడు కూడా ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే మా స్వర్గీయులు మహానేత వైఎస్ రాజశేఖర గారు ఆ రోజు 4% రిజర్వేషన్ మైనార్టీలకు ఇచ్చి ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు అయితేనేమి, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతోమంది ఉద్యోగాలు వచ్చేకి కారణమైనారు. అలాంటి 4% రిజర్వేషన్ని బీజేపీ వాళ్ళు ఎత్తుతామంటే ఈయన గారు గమ్మున కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ కానీ వీళ్ళు ఖండన ఇవ్వకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మైనార్టీలు అయితేనేమి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ప్రతి ఒక్కరూ ఓసీలు అయితేనేమి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉన్నారు. నాకు తప్పకుండా ఈ కదిరి అసెంబ్లీ నుంచి నన్ను ఎంపిక చేసి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తారని, మరియు అలాగే మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా జె శాంతమ్మక్క పోటీ చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా పార్లమెంట్కి పంపి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని ఈ బీదా బిక్కి ఎవరికైతే సంక్షేమం ఇస్తున్నారో ప్రతి ఒక్క అభివృద్ధి